హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, రీసేల్ ఫ్లాట్ అండి, అది చూపిస్తాను. ఇది మన రామచంద్ర నగర్లో ఉంటుందన్నమాట. ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రామచంద్ర నగర్. అండ్ లైక్ ఇండివిజువల్ ఫ్లాటు. ఫ్లోర్ అయితే ఇలా వస్తుంది. అక్కడ గేట్ పెట్టేసుకుంటే ఇదంతా ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. జస్ట్ 6 years అవుతుంది. అండ్ బడ్జెట్ కూడా ఏంటంటే కంఫర్టబుల్ బడ్జెటే చెప్తున్నారు ఓనర్స్ వచ్చేసి. ఫ్లాట్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్లాట్ 2060 2060 SFT అండి టోటల్ వచ్చేసి ఫ్లాట్ చాలా చాలా బాగుంది. అండ్ ఏసీస్తో కూడా ఉందన్నమాట. 2 ఏసీలు కూడా వస్తాయి. అండ్ గేజర్స్ అన్ని ఫిట్టింగ్స్తో కలిపి ఉంది. ఫ్లాట్ రెన్యూట్ కూడా చేయించుకోవసరం లేదు. అండ్ ఆల్ గుడ్ అనమాట. ఫ్లాట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఫ్లాట్. అండ్ ఫేసింగ్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఎంట్రన్స్ ఇది ఇప్పుడు మన మెయిన్ డోర్ నుంచి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది అనమాట. కారిడార్ కూడా మనకి 10 feet కారిడార్ ఇచ్చారు. ఫ్లాట్కి గ్యాప్. మన మెయిన్ డోర్ టేక్ డోర్ అలా వస్తుందన్నమాట. ఓకే, ఇది వచ్చేసేపటికి మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. ఇదంతా హాల్ ఇచ్చారు. డైనింగ్కిను హాల్కి చిన్న పార్టీషన్ కూడా ఇచ్చారనమాట. గ్లాస్ పార్టీషన్ లాగా పార్టీషన్ ఇచ్చారు. అండ్ ఫ్యాన్స్, ఏసీలు, లైట్లు అన్నీ ఫిట్ చేసే ఉన్నాయి. ఇదంతా హాలు చాలా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. హాలు సిట్టింగ్ ఇక్కడ వస్తుందన్నమాట. ఈ టీవీ యూనిట్ అయితే ఇలా ఇచ్చారు. ఫ్లాట్ అయితే ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుందండి, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్. అండ్ డైనింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. డైనింగ్ దగ్గరే మనకి సిట్అవుట్ బాల్కనీ కూడా వచ్చింది అనమాట. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. అండ్ సపరేట్ పూజ రూమ్ కూడా ఇచ్చారు. అండ్ సపరేట్ స్టోర్ రూమ్ కూడా వచ్చింది దీనికి. 1600 వరకు ఏమో ప్లింత్ వస్తుంది. ఫ్లాట్ అయితే 1600 వరకు ప్లింత్ వస్తుంది. అండ్ 60 గజాలు అన్డివైడెడ్ షేరు. దీని ప్రైస్ వచ్చేసేపటికి 90 lakhs అండి, విత్ అన్ని ఫిట్టింగ్స్తో కలిపి యాజ్ టీస్గా ఉంచేస్తారన్నమాట. ఏసీలు కూడా ఏమి తీసుకోరు, గీజర్లు కానీ ఏసీలు కూడా ఏమి తీసుకోరు అన్నమాట. అండ్ ఫ్లాట్ అయితే ఇది రామచంద్ర నగర్లో ఉంది. ఫ్లాటు నియర్ ఆయుష్ హాస్పిటల్ అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్. దీనికి 2 వైపుల నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ రోడ్డుకి అయితే మనకి అటు మహానాడు రోడ్ నుంచి కనెక్టివిటీ ఉంది. అండ్ ఇటు 100 feet రోడ్డు, రామచంద్ర నగర్ 100 feet రోడ్ ఆయుష్ హాస్పిటల్ ముందు నుంచి కూడా కనెక్టివిటీ ఉంది ఫ్లాట్కి అయితే. సో ఇదండి ఫ్లాటు. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ పార్టీషన్ ఇచ్చారు కదా, ఇదేమో హాల్ కిందకు వస్తుంది అనమాట. ఇదంతా హాల్ అవుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా చాలా స్పేషియస్గా వచ్చినాయి. ఫ్లాట్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూము. అండ్ ఏసీస్ అయితే ఆల్రెడీ ఫిట్ చేసే ఉన్నాయి అన్నమాట. ఏసీస్ ఇంకంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అనమాట. వెస్ట్రన్ కమోడ్ ఇచ్చాడు. అండ్ గీజర్ కూడా ఉంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చాలా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఇదంతానేమో డైనింగ్ వస్తుంది. అండ్ సపరేట్ పూజ రూమ్ చెప్పాను కదా, సపరేట్ పూజ రూమ్ ఈ కార్నర్లో వస్తుంది, బాల్కనీ పక్కన. ఇది సపరేట్ పూజ రూము. పూజ రూమ్కి ఒక మిర్రర్ ఇచ్చారు. ఇది సపరేట్ పూజ రూమ్ అయితే. ఇది పూజ రూమ్కి మిర్రర్ వస్తుంది అనమాట, పెద్ద మిర్రర్. ఇదంతా పూజ రూమ్ మిర్రరు. అండ్ బాల్కనీ అయితే ఇది బాల్కనీ అనమాట. సిట్అవుట్కి బాల్కనీ కూడా చాలా బాగుంది. బాల్కనీ ఓకే. అండ్ కిచెన్ కూడా చూపిస్తాను. కిచెన్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి దగ్గరలో ఇదేమో స్టోర్ రూమ్ అనమాట. అంటే బట్టలు ఆరేసుకోవడానికి ప్లస్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ లాగా ఉంది.
సపరేట్ స్టోర్ రూము. అండ్ ఇది వచ్చేసేపటికి మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి, ఎక్కడ పాడవలేదు కబోర్డ్స్ కూడాను. వాల్స్ దగ్గర చిన్న చిన్నగా అక్కడక్కడ పోయింది, అది పెద్ద మైనర్ థింగ్కి వస్తుంది. మేజర్ అయితే ఏం కాదు, మేజర్ రెన్యువేషన్ అయితే ఏం కాదు, మైనర్ రెన్యువేషనే. ఓకే, ఇటువైపు ఏమో వాష్ ఏరియా వచ్చింది, ఇటువైపు ఏమో వాష్ ఏరియా వచ్చింది. వాష్ ఏరియా కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. వాష్ ఏరియా ఇదంతా వాష్ ఏరియా వచ్చిందన్నమాట. ఒకసారి ఇక్కడైతే ఇక్కడ కూడా సీలింగ్ చేసేసారు. ఇదంతా కిచెన్ అనమాట, మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు. 6 years అయితే అవుతుందండి ఫ్లాట్ అయితే. ఫ్లాట్ 6 years అవుతుంది ఫ్లాట్. అండ్ ఫ్లాట్ కూడా చక్కగా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది ఫ్లాట్. జస్ట్ చిన్న చిన్న మైనర్ పనులు అయితే ఉన్నాయి చేయించుకోవడానికి. ఇదేమో సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్తో ఈక్వల్గా ఉంది, కొంచెం తగ్గినా కానీ ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్లో ఏసీ ఫిట్టింగ్ లేదు, మాస్టర్ బెడ్రూమ్లో ఉంది ఏసీ ఒకటి. అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఇది. థర్డ్ బెడ్రూమ్ వచ్చి ఈ కార్నర్లో వస్తుంది. థర్డ్ బెడ్రూము ఇది. థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్ గీజర్ ఉంది, బట్ ఏసీ లేదు థర్డ్ బెడ్రూమ్లో అయితే. సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్లో ఏసీ లేదు. ఓకే, అది సో చూసారుగా. ఓవరాల్గా అయితే ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ 2020-60 అనమాట. ఓవరాల్గా 2060 2060 ఎస్ఎఫ్టీ టోటల్ వచ్చేసేపటికి. ప్లింత్ వచ్చేసేపటికి 1600 అబవ్ వస్తుంది ప్లింత్. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది, వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది అనమాట. సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది. 60 గజాలు అయితే అండర్వేడెడ్ షేరు. దీని ప్రైస్ వచ్చేసేపటికి 90 lakhs. అండ్ 6 years అవుతుంది ఫ్లాట్ అయితే. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది, లోన్ కూడా చూసుకోవచ్చు. ఇదైతే ఆయుష్ హాస్పిటల్ దగ్గర రామచంద్ర నగర్లో ఉందన్నమాట. అటు 100 feet రోడ్, ఆయుష్ హాస్పిటల్ ముందు 100 feet రోడ్డుకి కానీ, ఇటు మన మహానాడు రోడ్ నుంచి వచ్చిన 100 feet ఆ రోడ్డుకి కానీ కనెక్టివిటీ మధ్యలో ఉంటుంది. ఎటైనా ఇవే ఉందన్నమాట దీనికి. అండ్ ఇవ్వండి ఫైనల్గా ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఇవి. 90 lakhs చెప్పాను కదా ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది స్లైట్లీ, ప్రైస్ మాట్లాడచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. ఇదైతే ఒక రీజనబుల్ ప్రైస్ అయితే చెప్పారు, దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉంటే లోన్ కూడా వస్తుంది. ఇది అపార్ట్మెంట్ అనమాట. థ్యాంక్ యూ.